Now beyond the boundary 018 తన అంటే పడికల్ ఫస్ట్ టెస్ట్ లో 167 స్కోర్ చేశాడు. ఇవాళ 117 స్కోర్ చేశాడు. ఆర్ వి వాచింగ్ ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ నెక్స్ట్ పర్మనెంట్ నంబర్ 3 ఆర్ ఇస్ ఇట్ టూ ఎర్లీ టు కాల్? లూసిఫర్ డెవిల్, లూసిఫర్ సిరీస్ ఫ్యాన్ అయ్యాను. ధీరజ్ అడుగుతున్నాడు ఇక్కడ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇండియా రెస్ట్ స్పిన్నర్ అండ్ ఫింగర్ స్పిన్నర్స్ కంపేర్ టు శ్రీలంకాస్ వెటరన్ స్లో బౌలర్స్ అండ్ డే 4 and 5 pitches. లోకేష్ పడాలా అడుగుతున్నాడు. కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ చుట్టం. జగదీష్ అడుగుతున్నాడు ఎనీ ఇంజురీ అప్డేట్ ఆన్ పంత్, రేపు ఆడతాడా? ఎందుకంటే రేపు మంచి స్కోర్ రావాలంటే పంత్ ఉండాలి. కరెక్ట్. పవన్ వేలూరు కన్సిస్టెంట్ గా వచ్చి మనకి కమెంట్లు ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ పవన్, రియలీ అప్రిషియేట్ దాట్. నౌ ఈస్ బికమ్ యూట్యూబ్ మెంబర్. ఓ థ్యాంక్ యూ సో మచ్ పవన్, రియలీ అప్రిషియేట్ దాట్. తను మా మెంబర్ గా మారట. మెంబర్షిప్ ఇస్ వన్ వే దట్ యూ కెన్ గివ్ అస్ సపోర్ట్. మా ఛానల్ కి కాస్త మీరు సపోర్ట్ చూపిద్దాం అనుకుంటే మెంబర్షిప్ తీసుకొని చూపించవచ్చు. మీరు చేసే పని మీకు నచ్చితే కనుక, ఇంకాస్త బెటర్ గా చేయాలనుకుంటే కనుక యూ షుడ్ డూ దాట్. నౌ బియాండ్ ద బౌండరీ 018 తన అంటే పడికల్ ఫస్ట్ టెస్ట్ లో 167 స్కోర్ చేశాడు. ఇవాళ 117 స్కోర్ చేశాడు. ఆర్ వి వాచింగ్ ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ నెక్స్ట్ పర్మనెంట్ నంబర్ 3 ఆర్ ఇస్ ఇట్ టూ ఎర్లీ టు కాల్? థింక్ యూ మేడ్ యాక్చువల్లీ కరెక్ట్ గా చెప్పబోయా. ఇట్స్ టూ ఎర్లీ టు కాల్ బికాస్ ఎస్ ఈస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. ఎక్కడ ఆడుతున్నాడు? శ్రీలంకలో ఆడుతున్నాడు. ఈ కండిషన్స్ కొంచెం ఇంటికి దగ్గరగానే ఉంటాయి, బట్ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ హిమ్. ఫస్ట్ టెస్ట్ అద్భుతం, 2 టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ అద్భుతం, 2 సెంచరీలు స్కోర్ చేశాడు. ఇందాక అన్నట్టుగా అవకాశం బట్టతల్ లాంటిది, ఉన్న వెంట్రుకలు పట్టుకొని ఏలాడుతూ పైకి వెళ్తున్నాడు. దట్స్ సైన్ ఆఫ్ ఎ గుడ్ ప్లేయర్ హూస్ టర్నింగ్ ఇన్ టు గ్రేట్ ప్లేయర్. అదే చేసే ప్రక్రియలో ఉన్నాడు. బట్ లెట్స్ నాట్ జంప్ ద గన్. కొంచెం సమయం ఇద్దాం. ఇచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది తను ఎంతవరకు ఆ పొజిషన్ స్టెబిలైజ్ చేసుకోగలడు. బికాజ్ సాయి సుదర్శన్ అక్కడ వెయిటింగ్. తను వచ్చి ఒకవేళ గనక నేను రన్స్ కొడతానని తీసుకోండి అంటే మరి చూడాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఇంకెవరున్నారు? పంపించండి అమ్మా. మా బ్రో ఎటర్ మా బ్రో సెండుగొట్టు. అది మణికంఠన్ సనిశెట్టి. ఏ శ్రీలంకన్ బౌలర్ ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేసిన ఇండియా బ్యాట్స్మెన్ కి? నౌ ఇఫ్ యు సీ వన్ హ్యాస్ టు సే ఇట్ ఇస్ అసిత ఫర్నాండో. 3 వికెట్స్ తీసుకున్నాడు. ఒకటి ప్లేడ్ ఆన్, రైట్, దట్ వాస్ జైస్వాల్. ఇంకోటి జడేజా వదిలేశాడు, లోపలికి వచ్చింది. హిస్ బౌలింగ్ ఇస్ హార్ట్ అవుట్, బాగానే వేస్తున్నాడు. తర్వాత తన పార్ట్నర్ లహిరు కూడా బాగానే వేశాడు. ఆఫ్ స్పిన్ ఐ థింక్ ఇస్ బౌలింగ్ రియల్ వెల్. ప్రభాస్ చేశాడని చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. అది పెద్దగా జరిగినట్టుగా అనిపించట్లేదు నాకు. బట్ యా, ఐ థింక్ ఇట్స్ అసిత ఫర్నాండో. మరి డే 2 ఏం జరుగుతుందో చూడాలి. లూసిఫర్ డెవిల్, లూసిఫర్ సిరీస్ ఫ్యాన్ అయ్యా నువ్వు. కొన్ని ఎపిసోడ్లు చూసాను, మొత్తం చూడలేదు నేను. ఇండియా నీడ్ టు గ్రూమ్ ఎ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, హై టైమ్ ఫర్ ఇట్. ఇఫ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఇట్ విల్ కాస్ట్ us a lot in test matches, mainly away tours లో. నితీష్ నీడ్ టు ప్రాపర్ ఇంజరీ మేనేజ్మెంట్. ఐ థింక్ దట్స్ అ ఫెంటాస్టిక్ పాయింట్ లూసిఫర్. ఎటువంటి సందేహం లేదు, ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి మనకి. హార్దిక్ పాండ్యా టెస్ట్ మ్యాచెస్ ఆడని చెప్పేశాడు. ఎందుకు అంటే కనుక తన బాడీ సహకరించదు కాబట్టి, ఎక్కువ ఇంజరీస్ అవుతున్నాయి కాబట్టి, తన బ్యాక్ ఆల్రెడీ 2 సార్లు ఇంజరీ అయిపోయింది కాబట్టి తను ఆడనన్నాడు. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ మనకు కూడా నితీష్ కుమార్ రెడ్డి, బట్ తనకి ఇంజరీస్ అవుతున్నాయి. సో దీన్ని అడ్రస్ చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఒక ప్లాన్ చార్ట్అవుట్ చేస్తున్నారు. ఎందుకు ఇంత ఇంజూరీ అవుతున్నారు, ఎలా ఇంజరీ ప్రివెన్షన్ చేయాలి, ఏం చేస్తే వీళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్ గా అవుతారు, వీటి మీద పని చేస్తున్నారు. హోప్ఫుల్లీ వి షుడ్ సీ రిజల్ట్స్. వాళ్ళు NCA లోనే ఉన్నారు, మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోనే ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా అక్కడే ఉన్నారు. యూ ఫాలోయింగ్ ద సోషల్ మీడియా, యూ నో దాట్. బట్ ఎస్, బయట దేశాలకు వెళ్ళినప్పుడు నాట్ ది సబ్ కాంటినెంట్ కండిషన్స్ కాదు, ఏషియాలో కాదు, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు యూ డెఫినెట్లీ నీడ్ ఎ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. అది వస్తేనే మంచిది, రావాలనే కోరుకుందాం. నితీష్, ఇఫ్ హీ కెన్ డూ ద జాబ్ ఫర్ ఇండియా, say for 5, 6 years, 10 years, because it's too early to say that, because రెగ్యులర్ గా తను బ్రేక్ డౌన్ అవుతున్నాడు. యంగ్స్టరే, బాడీ కాస్త ఫిట్ అవ్వాలని కోరుకుందాం. బట్ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఆల్రౌండర్స్ తోటి ఎంత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ ఉంటాయంటే బాడీ పైన, చాలా తక్కువ మంది ఎక్కువ కాలం ఆడగలుగుతారు 2 డిపార్ట్మెంట్స్ నుండి పర్ఫార్మ్ చేస్తూ. సో విల్ హావ్ టు సీ వాట్ హ్యాపెన్స్. అదమ్మా లూసిఫర్, నా పాయింట్ ఆఫ్ వ్యూ. మరి మీరు ఏమనుకుంటారు? ధీరజ్ అడుగుతున్నాడు ఇక్కడ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది రెస్ట్ స్పిన్నర్ అండ్ ఫింగర్ స్పిన్నర్స్ కంపేర్ టు శ్రీలంకాస్ వెటరన్ స్లో బౌలర్స్ అండ్ డే 4 and 5 pitches. రిస్ట్ స్పిన్నర్స్ కౌన్ హై అప్నే పాస్? ఎవ్వరు లేరు ఈ మ్యాచ్ లో. రిస్ట్ స్పిన్నర్స్ లేరు మన దగ్గర. కుల్దీప్ యాదవ్ ని తీసుకోలేదు భయ్యా ధీరజ్. నా ప్రాబ్లం అదే. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ప్లేడ్. జెన్యున్ గా వైరల్ ఫీవర్ అయితే యా, వి డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, బట్ ఐ హోప్ హీ గెట్స్ హిస్ ఛాన్సెస్. అంటే కెప్టెన్ కి ఒక బౌలర్ పైన నమ్మకం ఉండాలి. రన్స్ ఇచ్చినా కూడా పర్లేదు, మా వాడు ఫామ్ లోకి వస్తాడు, ఐ జస్ట్ నీడ్ టు గివ్ సమ్ టైం, ఒక 2 innings 2 మ్యాచ్ ఛాన్స్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అది ఇస్తే గనక హీ కుడ్ టర్న్ అవుట్ టు బి ఎ మ్యాచ్ విన్నర్, స్పెషల్ ఏషియన్ కండిషన్. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఆడిస్తాం కుల్దీప్ యాదవ్ ని చెప్పండి? తను ఆడించట్లేదు. మన దగ్గర ఫింగర్ స్పిన్నర్సే ఉన్నారు. సారాంశ్ ఆఫ్ స్పిన్నర్,
ఫింగర్ స్పిన్నర్, మానవ్ సుతార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఫింగర్ స్పిన్నర్, రవీంద్ర జడేజా ఫింగర్ స్పిన్నర్. వీళ్ళు ముగ్గురే. నువ్వు ఎంత ఎఫెక్టివ్ గా ఉంటారు అంటే ఐ థింక్ మానవ్ సుతార్ అండ్ జడేజా వాళ్ళిద్దరు ఫస్ట్ టెస్ట్ చూపించారు చాలా బాగా బౌలింగ్ చేయగలరని. కుల్దీప్ థర్డ్ స్పిన్నర్ గా ఆడాడు దాంట్లో. ఇఫ్ యూ నోటీస్ ఎక్కువ ఓవర్స్ వేయలేదు తను. సారాంశ్ ఇక్కడ అవకాశం వస్తుందా బికాస్ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తను ఎఫెక్టివ్ గా ఉంటాడా చూద్దాం. ఐ థింక్ దిల్ డూ బెటర్ దాన్ శ్రీలంకన్ స్పిన్నర్స్ ఇస్ వాట్ ఐ థింక్. శ్రీలంక తరపున ప్రభాస్ జయసూర్య పెద్దగా బౌలింగ్ అంత బాగా చేయట్లేదు, ఎలాగో అనుకున్నంతగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. మనం సిరీస్ ముందరే అనుకున్నాం ఆల్మోస్ట్ 60 balls ఒకసారి వికెట్ తీస్తున్నాడు, అది ఇంకా పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ లోకేష్ పడాలా అడుగుతున్నాడు. కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ చుట్టమా? ఆఫ్టర్ ది పడికల్స్ నాక్ విల్ సుదర్శన్ మేక్ ఎ బ్యాకప్ టు రీప్లేస్ పడికల్ స్పాట్? నౌ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లోకేష్. యూజువల్ గా ఏంటంటే ఇండియన్ టీమ్ లో ఉన్న ఒక అన్సెడ్ రూల్, అన్రిటర్న్ రూల్ ఏంటంటే ఎవరైతే ప్లేయర్ ఇనిషియల్ గా ప్లేయింగ్ లెవెల్ లో ఉన్నారో ఇంజురీ కారణంగా బయటికి వెళ్తే, అంటే ఫామ్ పరంగా బయటికి వెళ్తే వేరే, బట్ ఇంజురీ కారణంగా బయటికి వెళ్తే ఇంజురీ నుంచి రికవర్ అవ్వగానే తిరిగి వెనక్కి వచ్చేస్తారు, వాళ్ళ స్థానం వాళ్ళకి ఇస్తారు టు ప్రూవ్ దేర్ ఫామ్, టు ప్రూవ్ దేర్ పాయింట్ దట్ ఈ టీంలో నేను డిజర్వ్ చేస్తాను ఆడడం అని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. ఇది ఒక అన్రిటర్న్ రూల్ ఫర్ సర్టన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నౌ. అది కనుక ఇంకా లాగులో ఉంటే, అంటే ఇంప్లిమెంటింగ్ ఇట్ ఈవెన్ నౌ, సాయి సుదర్శన్ ఇంజురీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత వచ్చేసి నెంబర్ 3 స్పాట్ లో ఆడాలి. లేదు దాంతో సంబంధం లేదు, పడికల్కి 2 అవకాశాలు ఇచ్చాం, 2 సెంచరీలు కొట్టాడు, చాలా ఇంప్రెస్ చేశాడు, తన వైపే వెళ్తాం, సుదర్శన్ ఇప్పుడు వెయిట్ చేయాలి అంటారా? అదే కనుక జరిగితే సాయి సుదర్శన్ హార్డ్ లక్ టు హిమ్. ఇంజురీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎనీ స్పోర్ట్స్ పర్సన్స్ కెరియర్, బట్ రాంగ్ టైమ్ లో అయింది. ఈ హ్యాస్ టు వెయిట్ అండ్ దేవ్ పడికల్గా కంటిన్యూ చేస్తూ ఆడుతూ ఇలా రన్ స్కోర్ చేస్తూ ఉంటే తనని టచ్ చేసే వాళ్ళు ఉండరు. మీకు గుర్తుంటే కనుక మయాంక్ అగర్వాల్ కేఎల్ రాహుల్ తో ఇదే అయింది. కేఎల్ రాహుల్ బాగా ఆడుతూ ఇంజురీ అయితే మయాంక్ అగర్వాల్ లోపలికి వచ్చాడు, రన్స్ కొట్టడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ మయాంక్ అగర్వాల్ ఇంజురీ అయినప్పుడు కేఎల్ రాహుల్ తను రీప్లేస్ చేశాడు, మయాంక్ అగర్వాల్ వెనక్కి రాలేదు మళ్ళీ. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ స్పోర్ట్, వెరీ టఫ్, బ్రూటల్, అండ్ క్రికెట్ లో చాలా జరుగుతుంది ఇది టీమ్ స్పోర్ట్ లో, బట్ చూద్దాం ఏం జరుగుతుందో. లోకేష్ యూ మైట్ హావ్ టు వెయిట్, బట్ వాట్స్ ద పాలసీ రైట్ నౌ ఇండియన్ టీమ్ లో, మనం అది వెయిట్ చేసి మనం చూడాలి. జగదీష్ అడుగుతున్నాడు, ఎనీ ఇంజురీ అప్డేట్ ఆన్ పంత్, రేపు ఆడతాడా? ఎందుకంటే రేపు మంచి స్కోర్ రావాలంటే పంత్ ఉండాలి. కరెక్ట్. ది అప్డేట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాట్ ఐ నో ఇస్ దట్ తను రేపు బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. అంత పెద్ద సీరియస్ విషయం ఏం కాదు. లాస్ట్ లో వికెట్ పడ్డప్పుడు 5 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి నైట్ వాచ్మెన్ సారాంశ్ అని పంపించారు. బికాస్ అదేగా ఆలోచన విధానం, దట్ ఎక్కువ టైం లేనప్పుడు మెయిన్ బ్యాటర్ ని కాకుండా ఇంకెవరిని పంపిద్దాం, వాళ్ళని సాక్రిఫైస్ చేసినా పర్లేదు అని. సారాంశ్ కావచ్చు, ఆర్ రిషబ్ పంత్ కావచ్చు, మానవ్ సుతార్ కావచ్చు, వీళ్ళే కలిసి ఇంకొక 150 రన్లు కనీసం స్కోర్ చేస్తే ఇండియా విల్ బి ఇన్ గుడ్ పొజిషన్. సో పంత్ విల్ కమ్ బ్యాక్ ఇస్ వాట్ ఐ థింక్. జగదీష్, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ బై ద వే. ఎవరెవరైతే మెంబర్స్ జాయిన్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎవరైతే జ్యువెల్ చూస్తున్నారు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఫర్ ఆల్ ది కామెంట్స్ అగైన్ రియలీ రియలీ బిగ్ థ్యాంక్స్. అప్పల్ రాజ్ గారు అడుగుతున్నారు, బంగ్లాదేశ్ ఈ రోజు లూజ్ అయింది కదా, WTC లో ఇండియాకి ఏమైనా హెల్ప్ వద్దా? దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ వన్ తగ్గుతాయి కదా, సో ఆ పరంగా ఇండియా కొంచెం హెల్ప్ అవుతుంది 2 టెస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే. బట్ ఇండియా చేతుల్లో ఉన్నది ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ ఏదో జరుగుతుంది దాన్ని కలుపుకొని 8 ఉన్నాయి, దాంట్లో 6 గెలిస్తే అండ్ 1 డ్రా చేస్తే దే విల్ ప్రాబ్లీ గో అప్ టు 68% ఆఫ్ పాయింట్స్ వన్. దాంతో సెకండ్ స్పాట్ లో క్వాలిఫై అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అది ఎప్పుడు జరుగుతుంది? 5 టెస్టులు ఆస్ట్రేలియాతోనే ఉన్నాయి, వాళ్ళు టాప్ లో ఉన్నారు. ఆ 5లో మనం 4 గెలిచి డ్రా చేయాలి, ఐడియల్ గా చేయగలిగితే అప్పుడు 68.75 ఎంతకో వెళ్తారు, అప్పుడు సెకండ్ స్పాట్ లో క్వాలిఫై అవకాశం ఉంటుంది అనమాట. సో బంగ్లాదేశ్ ఓడిపోవడం డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా అయితే హెల్ప్ చేస్తుంది ఇస్ వాట్ ఐ థింక్. డే 2 సంబంధించిన రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తాం, మోస్ట్ ప్రాబ్లీ లైవ్ చేస్తాం, అండ్ ఈ ఇంటరాక్షన్స్ ఇలా కంటిన్యూ చేస్తాం. అండ్ ఆ హామీతో, ఆ మాటతో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ది వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏం షేర్ చేయాలంటానంటే ఈ మాట షేర్ చేయండి, దట్ రోజు డే అయిపోయిన తర్వాత 9:30 ప్రాంతంలో 9-10 మధ్యలో మనవాడు లైవ్ చేస్తున్నాడు. సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్, బి అ పార్ట్ ఆఫ్ దిస్, దట్ విల్ బి అ హ్యూజ్ హెల్ప్ అండ్ బూస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us. చేసి పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ టు స్టాంప్ టెల్స్ ఇఫ్ యు హావెంట్ డన్ ఇట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మరొకటి మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.